భలే చల్లగా ఉన్నది. నిన్న మొన్న కూర్చిన ఎండకు తట్టుకోలేకపోయినాం కాబట్టి ఇలా చల్లగా ఉన్నది. భలే ఎంజాయ్ ఉన్నది ఇలా చల్లగా. కాబట్టి పుష్ప 2 సాంగ్ అంటే అలే భలే భలే నచ్చింది. పుచ్చు పువ్వు అయినా, బంతి పువ్వులైనా, సేబంతులైనా, గుట్టకు పూసే మునక పువ్వు అయినా కానీ వాన వల్లనే ఎక్కువ పూస్తాయి. పాడు ఏదైనా పాట. మునక పువ్వు పాట పాడు. ఏం పాట పాడాలి ఫ్రెండ్స్? అదే పాట అండి. ఆ పాటే నచ్చింది. పుష్ప 2 సాంగ్ అంటే భలే నచ్చిందండి నాకు. ఏమంటారా అండి? ఏమంటారా అండి? ఈ తొలకరి వానకు ఈ పచ్చడి పైరు నాటేస్తున్నామండి మేము. కాబట్టి భలే చల్లగా ఉన్నది అలా. పాడు మరి పుష్ప 2 సాంగ్. పాడాలండి. చూసేటి ఎగిరవ మదిరే ఉంటారే నా స్వామి, నీ ప్రతికూల ఉంటాడే సంచోడు. ఎందుకంటే ఎండ కొట్టలేదా? హాయ్ ఫ్రెండ్స్, ఎండ కొట్టడం వల్ల భలే సంతోషంగా ఉంది ఇవాళ. ఎందుకంటే అదే సాంగ్ మళ్ళీ పదే పదే గుర్తుంది. గుర్తు అంటే గుర్తు వస్తుంది అదే. చూసేటి ఎగిరవ మదిరే ఉంటాడే నా స్వామి, పెత్తాని ప్రతికూల ఉంటాడే సంచోడు. భలే చల్లగా ఉంది ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్ ఏదో అంటే సరదాగా నాట్లు ఏమైనా కానీ సరదాగా ఉండాలి ఫ్రెండ్స్. పుట్టుబట్టినట్టుంటే ఎందుకంటే ఆరోగ్యానికి బాగుండదు. హుషారుగా ఉంటే ఎల్లకాలం పని చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్. చల్లగా ఉన్నందువలన, సంతోషంగా ఉన్నందువలన, మరీ మరీ గుర్తొచ్చిన వల్ల ఏదో మాకు చదువు రాదు కానీ మేము సినిమాలు చేయలేము. కానీ కాకపోతే ఒక సాంగ్ బాగా నచ్చిపట్టాను. ఎందుకంటే ఫస్ట్ వచ్చిన సాంగ్ ఏమో తెలియదు కదా మాకు. తెలియకుండా అదే 2 అక్షరాల మనం వాడుకుంటాం. మొస బాగా వస్తుంది సాయి. ఇది మురుటాడు అని వాళ్ళు ఎన్నన్నానుకున్న పసి పిల్లవాడు నాకు నావాడు, ఇడు మండాడు అని ఊరు వాడ ఎన్నన్నానుకున్న మహారాజు నాకు నావాడు, రాయిలో ఉన్నవాడిలోన దేవుడు ఉంటాడని ఎవరికి తెలుసు నాకన్నా, చూసేటి ఎగిరవ మదిరే ఉంటాడే నా స్వామి, మెత్తాని పతిపూల సంచోడే నా స్వామి. ప్లేస్ మ్యూజిక్ అనేది ఉంటే బాగుంటుంది కదా. జింక్ అంటే అది బాగుంటుంది. అంటే అది లేదు కాబట్టి ఊపు అనేది వస్తలేదు. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.